హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అండి. ఇది అందరికీ తెలిసిందే, కానీ తెలియని వాళ్ళకి అలాగే ఈ లెమన్ రైస్ని మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 250 గ్రామ్స్ రైస్ని సాల్ట్ వేసి ఇలా పొడి పొడిలాడే విధంగా ఉడికించుకొని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు దోరగా చిటపట్లాడేంత వరకు వేయించుకుందాము. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ నువ్వుల్ని చల్లార్చుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు కప్పు పల్లీలు వేసుకొని వేయించుకుందాము. ఈ పల్లీలు ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ జీరా, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఈ పోపుని దోరగా వేయించుకుందాం. ఈ పోపు మొత్తము ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని 4 యాడ్ చేసుకుందాము. మీరు ఇక్కడ మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి కూడా ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి 3 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకుందాం. ఈ ఎండుమిర్చిని కూడా 1 నిమిషం పాటు వేయించుకొని తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని పోపుని దోరగా వేయించుకోవాలి. ఇలా పోపు మొత్తం వేగిన తర్వాత ఆల్రెడీ నేను అన్నంలో సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం తక్కువగా వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ పోపుని ఒకసారి ఇలా కలిపేసుకుందాము. తర్వాత ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసుకొని 2 స్పూన్ల మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి పొడిని వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి. ఆ వేడికే మంచిగా కలిసిపోతుంది. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ పోపుని చల్లార్చుకుందాము. ఇప్పుడు పోపుని అదే ప్యాన్లోనే అలాగనే ఉంచండి. ఆ వేడికి కరకరలాడుతూ ఉంటాయి. తర్వాత అన్నం మొత్తం చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పోపుని ఇందులోకి వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము. ఇందులో ఆయిల్లోనే పసుపు ఉప్పు వేయడం వల్ల అన్నానికి మంచిగా పడుతుందండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పెద్ద సైజు నిమ్మకాయ అయితే 1, అలాగే మీడియం సైజు నిమ్మకాయలు అయితే 2 జ్యూస్ పిండేసుకొని ఇలా జ్యూస్ని కలిపేసుకొని మంచిగా అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ అనేది అన్నం చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకుంటే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.